ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీద 2 వీడియోల్ని, ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీద 2 వీడియోల్ని మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఒకసారి ఆ వీడియోల్ని చూసి నచ్చితే లైక్ చేయండి. ఓకే, వెల్కమ్ టు లామా వెల్త్. ఫస్ట్, వాట్ ఈజ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్? హైబ్రిడ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటది. ఒక 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ని కంబైన్ చేసి వాటితో ఒక కొత్త రకమైన వస్తువును తయారు చేయడమే హైబ్రిడ్. ఇప్పుడు మనకు ఫ్యూయల్ తో నడిచే కార్లు ఉంటాయి, బ్యాటరీతో కూడా నడిచే కార్లు ఉంటాయి. ఈ రెండింటిని కంబైన్ చేసి కొత్తగా హైబ్రిడ్ కార్లను తీసుకొచ్చారు. ఇవి స్పీడ్ బట్టి ఫ్యూయల్ తో రన్ అవుతాయి అండ్ బ్యాటరీతో కూడా రన్ అవుతాయి. ఇలా హైబ్రిడ్ కార్లు 2 ఎనర్జీస్ తో మూవ్ అవడం వల్ల మనకు మంచి మైలేజ్ వస్తుంది. దీనిలాగే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, ఇవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి అండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే బాండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల క్యాపిటల్ అప్రిషియేషన్ దొరుకుతుంది, డెప్ట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల క్యాపిటల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఫైనల్ గా ఈ ఈక్విటీ అండ్ డెప్ట్ ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్. ఈ పేరులోనే ఉంది దూకుడు. ఎవరైతే అగ్రెసివ్ ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళకి ఈ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ మంచిగా సూట్ అవుతాయి. ఇవి 65 నుంచి 80% ఆఫ్ ద మనీని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి. 20 నుంచి 35% ఆఫ్ ద మనీని డెప్ట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీలో ఎక్కువ భాగం ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ రైజింగ్ టైంలో ఈ అగ్రెసివ్ ఫండ్స్ మనకు మంచి లాభాలను ఇస్తాయి. మార్కెట్లు ఫాల్ అవుతున్నప్పుడు మనకు మరీ ఎక్కువ లాస్లు రాకుండా ఈ డెప్ట్ లో కొంతవరకు చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది మనల్ని కొంతవరకు కాపాడుతుంది. సో ఈ అగ్రెసివ్ ఫండ్స్ లోపల రిస్క్ ఎక్కువగానే ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్. కొంచెం కన్జర్వేటివ్ గా ఓ పద్ధతి గల ఇన్వెస్టర్లకు ఈ కన్జర్వేటివ్ ఫండ్స్ మంచిగా సూట్ అవుతాయి. ఇవి 10 నుంచి 25% మాత్రమే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన 75 నుంచి 90% వరకు డెప్ట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలా డెప్ట్ లో ఎక్కువ భాగం ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటిలో రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటది, రిటర్న్స్ కూడా స్మాల్ గానే ఉంటాయి. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్. ఇవి పర్ఫెక్ట్ హైబ్రిడ్ ఫండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి 40 నుంచి 60% ఆఫ్ ద మనీని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి, సేమ్ పర్సెంట్ ఆఫ్ ద మనీని డెప్ట్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి ఆల్మోస్ట్ గా ఈక్విటీలో అండ్ డెప్ట్ లోపల 50-50% లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలా రెండింటిలో ఆల్మోస్ట్ 50-50 ఇన్వెస్ట్ చేయడం వల్ల వీటి లోపల రిస్క్ అనేది మీడియం గా ఉంటుంది, రిటర్న్స్ కూడా మీడియం గానే ఉంటాయి. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. వీటినే డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని కూడా అంటారు. ఈ ఫండ్స్ ను మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్స్ మార్కెట్ కండిషన్స్ బట్టి ఈక్విటీ నుంచి డెప్ట్ లోకి అండ్ డెప్ట్ నుంచి ఈక్విటీలోకి ఫండ్స్ ను మారుస్తూ ఉంటారు. ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లోపల రిస్క్ ను తగ్గించి అప్సైడ్ రిటర్న్స్ ను పెంచడమే ఈ ఫండ్స్ ను మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. వీటి లోపల రిస్క్ మీడియం గానే ఉంటుంది, రిటర్న్స్ కూడా మీడియం గానే ఉంటాయి. నెక్స్ట్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్. ఇవి మినిమం 3 అసెట్స్ లోపల అట్లీస్ట్ 10% ఆఫ్ ద మనీని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఈక్విటీ డెప్ట్ తో పాటు గోల్డ్ లోపల ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని ఫండ్స్ ఈక్విటీ డెప్ట్ గోల్డ్ తో పాటు సిల్వర్ లోపల, రియల్ ఎస్టేట్ లోపల ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఈ ఫండ్స్ యొక్క రూల్ ఏంటిదంటే మినిమం 3 అసెట్ క్లాస్ లోపల ఇన్వెస్ట్ చేయాలి. మాక్సిమం ఎన్ని అసెట్ క్లాస్ లో అయినా చేసుకోవచ్చు. వీటి లోపల రిస్క్ అండ్ రిటర్న్స్ మీడియం రేంజ్ లో ఉంటాయి. నెక్స్ట్, ఆర్బిట్రేజ్ హైబ్రిడ్ ఫండ్స్. ఇప్పుడు ఏ అనే ఒక కంపెనీ NSE ఎక్స్చేంజ్ లోపల 100 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అదే ఏ అనే కంపెనీ BSE ఎక్స్చేంజ్ లోపల 100 రూపాయల 50 పైసలు ట్రేడ్ అవుతుంది. ఆ ఏ అనే కంపెనీని NSE ఎక్స్చేంజ్ లోపల 100 రూపాయలకు కొని అదే టైం లోపల BSE లోపల 100 రూపాయల 50 పైసలకు అమ్మడాన్నే ఆర్బిట్రేజ్ అంటారు. ఒక కంపెనీని క్యాష్ మార్కెట్ లో తక్కువ ధరకు కొని ఫ్యూచర్ లో ఎక్కువ ధరకు అమ్మడాన్ని కూడా ఆర్బిట్రేజ్ అనే అంటారు. సో ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ కొంత భాగాన్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ భాగాన్ని ఈ ఆర్బిట్రేజ్ తో ప్లే చేస్తాయి. వీటిలో రిస్క్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటది, వోల్టైల్ కూడా చాలా తక్కువగా ఉంటది, రిటర్న్స్ మీడియం రేంజ్ లో ఉంటాయి. నెక్స్ట్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్. ఇవి 65% ఆఫ్ ద మనీని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఈక్విటీ లోపల ఎక్కువ భాగాన్ని హెడ్జింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాయి. ఇంకొంత భాగాన్ని డెప్ట్ లోపల, మరికొంత భాగాన్ని ఈ డెరివేటివ్స్ అంటారు కదా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని, వాటి లోపల ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి లోపల రిస్క్ అనేది లోగా ఉంటుంది, రిటర్న్స్ అనేవి లో నుంచి మీడియం రేంజ్ లో ఉంటాయి. మీరు ఇప్పటిదాకా నా వీడియోని చూస్తున్నారా అంటే మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మన వీడియోకి లైక్ చేసి మన లామా వెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, జై భారత్, జై హింద్.